అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు తెలంగాణ ఫెడరల్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సందర్భంగా రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని, అలాగే ఆయనకున్నటువంటి క్రమశిక్షణ గురించి, ఆయనకున్నటువంటి బలమైన వ్యక్తిత్వం గురించి కూడా మంచిగా ప్రశంసించారు. దాని తర్వాత ఆయన దిల్ రాజు గారితో మాట్లాడుతూ, మీరు ఇప్పుడు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని తక్కువగా చూడొద్దు, ఇక్కడ కూడా చిత్ర పరిశ్రమ ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉన్నాయి అన్నట్టు పరోక్షంగా చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తున్నట్టు మాట్లాడారు. మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా, మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి, అదొకటే నేను కోరుకుంటాను. నేను ఆ రెండు కళ్ళు అని నేను నమ్మను, కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే, ఎవరైతే ఈ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఎనర్జీని, తమ శక్తిని అంతటినీ కూడా ఈ సినిమాల మీద చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకున్నటువంటి ఆ శక్తిని ఒక ఉపాధిగా మార్చొచ్చు. కనుక ఈ నేపథ్యంలో మనం వీళ్ళ కోసం ఫిలిం స్కూల్స్ పెట్టచ్చు, అలాగే డిజైనింగ్ స్కూల్స్ అని, అలాగే 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్క క్రాఫ్ట్ గురించి నేర్పించవచ్చు. వీళ్ళకి దీని ద్వారా ఒక లైవ్లీహుడ్, ఒక్క ఫ్యాన్స్కే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ యువతకి మొత్తానికి ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీగా మార్చొచ్చు అని మాట్లాడారు. అలాగే దీనికి మనం ప్రముఖ దర్శకులైనటువంటి రాజమౌళి గారు కావచ్చు, అలాగే కీరవాణి గారు, తమన్ గారు, ఇటువంటి వ్యక్తులందరినీ పిలిపించి క్లాసెస్ పెడదాము, దాని ద్వారా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, దీనివల్ల ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా వస్తుంది యువతకి అన్నట్టు మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి, త్రివిక్రమ్ గారిని వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి. ఒక తమిళ్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ, కీరవాణి గారు కానీ, అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి. మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి, స్టూడియోలు పెట్టండి ఇక్కడ. సరే, మరి ఈ నేపథ్యంలో ఇదంతా జరిగే అవకాశం ఎంత ఉంది? ఇప్పటి వరకు హైదరాబాదులో ఒక కల్చర్డ్ ఫీలింగ్గా, సినిమా అన్నది ఒక ఆర్థిక అంశమే కాదు, మంచి లొకేషన్స్ ఉండడమే కాదు, ఒక కల్చర్. హైదరాబాదులో చెన్నైలో ఎంతో ఎస్టాబ్లిష్ అయినటువంటి సినిమా ఇండస్ట్రీ ఇన్నేళ్లుగా హైదరాబాదులో కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉందంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి కల్చర్. అక్కడ ఉన్నటువంటి సినిమా కల్చర్కి సినిమా పీపుల్ అందరూ కష్టం అయిపోవడం. సినిమా కల్చర్ అంటే ఇలా ఉండాలి, బాలీవుడ్ తర్వాత టాలీవుడ్ అంటే అది హైదరాబాద్లోనే అని ఒక ఫీలింగ్తో ఉండడం. సో ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ అన్నది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే క్రమంలో ఈ కల్చరల్ డిఫరెన్స్ అనేది వెంటనే ఎస్టాబ్లిష్ అవుతుందా? అది ఓవర్ నైట్లో జరిగే పని కాదు, కొన్ని దశాబ్దాలు పడుతుంది. సో దీనికి ఉన్న పాసిబిలిటీ తక్కువ. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా సినిమా రంగాన్ని ఎవ్వరూ కూడా ఒక ఉపాధిగా చూడలేదు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చే వాళ్ళైనా, ఇదివరకు చెన్నైకి వెళ్ళిన వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ సినిమా రంగం నుంచి ఖచ్చితంగా మాకు నెలకింత జీతం వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి అంచనాలు పెట్టుకుని వెళ్ళిన వాళ్ళు కాదు. మన అదృష్టం బాగుంటే వస్తుంది, కష్టపడదాము, మనం సక్సెస్ అయ్యే వరకు కూడా ఎన్ని కష్టాలైనా సరే ఎదుర్కొందాము, ఆర్థిక ఇబ్బందులైనా సరే ఆర్థిక ఇబ్బందులు మాకు వస్తాయి అనే ఒక ప్రిపేర్డ్ మైండ్ సెట్తో వెళ్ళిన వాళ్ళే ఆల్మోస్ట్ వాళ్ళందరూ. ఇప్పటికీ హైదరాబాద్లో అలా కష్టపడుతున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అన్ని ఆపర్చునిటీస్ ఉండి, అటువంటి కల్చర్ ఉండి, అంత మార్కెట్ ఉండి, హైదరాబాద్లోనే ఇంత సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కష్టపడుతుంటే, ఆస్పైరింగ్ యాక్టర్స్ కానీ ఈ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు ఆ కష్టపడుతుంటే, ఈ సమయంలో సడన్గా విజయవాడకి ఇది షిఫ్ట్ అయినప్పుడు దీన్ని ఎంప్లాయ్మెంట్గా ఎంతమంది యూత్ తీసుకోగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్. తమ పిల్లల్ని ఇంజనీర్లు చేయాలనుకున్నా, వాళ్ళు డాక్టర్లు చేయాలనుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయాలనుకున్నా, దానికి కారణం ఏంటంటే ఆ రంగాల్లో ఉన్న వాళ్ళు లక్షల డబ్బులు సంపాదించడం, కొంత సెక్యూరిటీ ఉండడం. సినిమా రంగంలో ఏ సెక్యూరిటీ లేదు అన్న ఫ్యాక్టర్ని సమాజం, అటు పేరెంట్స్ ఇద్దరూ ఒక ఫిక్స్డ్ ఫీలింగ్తో, ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు నిజంగానే దీన్ని ఒక ఎంప్లాయ్మెంట్ ఆప్షన్గా పేరెంట్స్ చూడగలుగుతారా? పేరెంట్స్ ఒప్పుకోకుండా ఎంతమంది పిల్లలు దీన్ని ఒక ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ అనుకుని రాగలుగుతారు? ఇది ఇంకొక ఆలోచించాల్సినటువంటి అంశం. ఇంకొకటి, ఇప్పుడు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడం అంటే టికెట్ రేట్లు పెంచడము అని ఆయన చెప్పారు. అది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారు. ఏమంటే, నేను చిత్ర పరిశ్రమని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ మీకు గవర్నమెంట్ కూడా చక్కగా టికెట్ రేట్లు పెంచింది అని. కానీ ఈ భారం అనేది ఒక మామూలు పౌరుడి మీద పడుతుందనేది కూడా ఒప్పుకోవాల్సిన సత్యమే. సినిమా టికెట్ రేట్లు పెంచినంత మాత్రాన మన జీతాలు పెరగవు, మనం కట్టాల్సిన ట్యాక్స్లు ఏం తగ్గవు. వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది, కానీ కామన్ మ్యాన్కి, ఒక కామన్ సినిమా ఫ్యాన్కి మాత్రం ఏమీ ఎక్సెప్షన్ ఉండదు. సో
ఒక టికెట్ రేటుకే పరిస్థితి అలా ఉంటే దాదాపు యువత మొత్తానికి లేకపోతే యువతలో కొంత పర్సెంట్ ఒక రంగం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ దీన్ని ఒక ఉద్యోగ అవకాశంగా తీసుకుంటే వాళ్ళకి జీతాలు కానీ వచ్చే ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలంటే ఆ భారం ఎవరి మీద పడబోతుంది? చిత్ర పరిశ్రమ ఈ బాధ్యత తీసుకుంటుందా, లేకపోతే గవర్నమెంట్ దీనికి ప్రోత్సాహం అందిస్తుందా? అందించినా దీన్ని కాంపెన్సేట్ చేయడానికి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఎవరు తీసుకోబోతున్నారు? ఇవన్నీ కూడా జవాబు లేని ప్రశ్నలు. ఇవంతా ఈ ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ ఉండి కల్చరల్ డిఫరెన్స్ ఒక పక్కన ఫైనాన్షియల్ యాంగిల్లో కొంత క్లారిటీ కావాలి, అలాగే కల్చరల్ ఆస్పెక్ట్ పరంగా కూడా కొంత ఎస్టాబ్లిష్మెంట్ రావాలి. ఇవన్నీ ఓవర్ నైట్ జరిగే పనులు అయితే కాదు. సో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ మాత్రం ప్రాక్టికాలిటీ కొంత దూరంగానే ఉంది. జరిగితే గొప్ప విషయమే, ఎందుకంటే ఇప్పటివరకు సినిమా మీద ఎంతో కష్టపడుతున్న వాళ్ళందరికీ ఒక అవకాశంగా అనిపిస్తుంది. కానీ ఆ అవకాశం ఇంకొకరికి భారంగా ఉండనంత వరకు, ఇప్పుడు టికెట్ రేట్లు, పుష్ప టికెట్ రేట్స్ ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో తెలుసు. మరి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నప్పుడు ఇంకెంతమందికి అది బర్డెన్ కాబోతుంది మిగిలిన సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అన్న విషయం కూడా ఆలోచిస్తే అక్కడ ఎవరికి బర్డెన్ పడకుండా ఈ కల్చరల్ డిఫరెన్సెస్ ఎస్టాబ్లిష్ అయ్యే ఆ ఫ్యాక్టర్ని జనాలు కూడా అడాప్ట్ చేసుకోగలగడం, పేరెంట్స్ అంగీకరించగలగడం, ఇన్ని ఫ్యాక్టర్స్ సెట్ అయితే మాత్రం ఇది నిజంగా ఒక అద్భుతమే. సరే, చూద్దాం ఇది ఎంతవరకు త్వరలో నిజం కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్తో మీరు ఏకీభవిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? మీ కమెంట్స్తో తెలియజేయండి. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచన.